నమస్తే. ఫ్రైడే మూవీ డే. అయితే ఈరోజు చాలా సరికొత్తగా కామెడీని పండిస్తూ వచ్చినటువంటి సినిమా ఓం భీమ్ బుష్. అయితే టైటిల్ అయితే ఎలా ఉందో అలానే ముగ్గురు హీరోలు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎవరికి తీసిపోకుండా ఉన్నటువంటి ఒక ఈ హీరోలు అసలు ఓం భీమ్ బుష్ రివ్యూ అంటే ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫ్రైడే అంటేనే మూవీ డే. సో ఈరోజు చాలా కాలం తర్వాత ఒక ఫన్ అంటే జాతిరత్నాలు అలాంటి రేంజ్ అలాంటి కోవకు సంబంధించినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఓం భీమ్ బుష్ గురించి ఏం చెప్తారు? ఓం భీమ్ బుష్ అంటే నాకు కూడా రకరకాల టైటిల్స్ వచ్చేస్తున్నాయి. ఆబ్రకదబ్రా, లేకపోతే కాద్రా, ఇట్లాంటి పేర్లు పెట్టామనుకోండి సినిమాలు ఈ మధ్యన హిట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా కా సెంటిమెంట్ బాగా హిట్ అవుతుంది కాబట్టి కబ్రా కాబ్రా అని పెట్టుకుంటే సినిమా వచ్చేస్తుంది అనిపిస్తుంది. అంటే గతంలో ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం తులసి నవలు రాసినప్పుడు కాశ్మోరా ఆ కాశ్మోరా నవల్లో ఒక పాత్ర కాద్రా, ఇలాంటి పేర్లన్నీ రకరకాల పేర్లు ఉండి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఓం భీమ్ బుష్ తర్వాత మళ్ళీ ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నవ్వించే ప్రయత్నం కోసం చేసే సినిమా అనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ ఏమో క్షుద్ర పూజలు చేసే వ్యక్తితో మొదలవుద్ది, మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే కాలేజీకి వెళ్తుంది. అక్కడ పీచ్ చేసే కుర్రోళ్ళు ఒక శ్రీకాంత్ అయ్యంగారి దగ్గర పీచ్ చేయడానికి వచ్చే మిత్రులుగా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కూడా ఈ జనరేషన్లో బాగా నవ్వించే వాళ్ళలో ప్రియదర్శి, ఈ రాహుల్ రామకృష్ణ కానీ యూత్ఫుల్ హీరోలుగా చెప్పొచ్చు. వీళ్ళు ముగ్గురు అక్కడ పీజీ చేద్దాం వెళ్ళిపోతే అక్కడ సస్పెండ్ అయ్యి బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక బ్యాంక్ బ్రోస్ అని చెప్పి ఒక షాప్ ఓపెన్ చేసి సైంటిస్టులుగా చెప్పుకుని కామెడీ వైద్యాలు చేయటం మొదలు పెడతారు ఊళ్ళో. అక్కడ మొదలు పెడితే వీళ్ళని ఒక ఛాలెంజ్ విసురుతాడు అక్కడ క్షుద్రమాంత్రికుడు. ఆ ఊళ్ళో భైరవపురం అని చెప్పాం కాబట్టి మీరు ఆ సంబంగి కోటకి వెళ్ళిపోయి మీరు అక్కడ నిధులు ఉండి అవి పట్టుకొచ్చేస్తే ఏదేదో జరుగుతుంది అంటారు. పిల్లలకి ఏంటంటే ఒక లవ్ ట్రాక్, నా ఊరు పెద్ద మనిషి కూతురునేమో శ్రీ విష్ణు ప్రేమించడము, ఇలా మూడు విధాలుగా సాగుద్దండి కథ. ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతానేమో ఒక ట్రాక్ తప్పినట్టు వెళ్తుంది, కొద్దిగా లైన్లో పడింది, గాడిలో పడింది. అట్లా సెకండ్ హాఫ్ వచ్చేసరికి హిలేరియస్ కామెడీ. వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టారు దీనికి, ఓన్లీ మ్యాజిక్ నో లాజిక్ అని చెప్పి వాళ్ళు ట్యాగ్ లైన్ పెట్టారు ఓం భీమ్ బుష్కి. కాబట్టి వాళ్ళు ముందే చెప్పేశారు, మేము ముందే చెప్పాము అంటారు. మీరు దీంట్లో లాజిక్ వెతుకుంటే కష్టం ఇలాంటి సినిమాల్లో. సినిమా మ్యాజిక్ మీరు నడుపు నవ్వారా లేదా ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్ ట్రాక్లో పట్టడానికి కూడా టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే యూఏ సర్టిఫికేట్ ఉంది దీంట్లో, బూత్ డైలాగులు కూడా జోడించారు కష్టం మసాలా కోసం. అంటే కొద్దిగా ఉంటే మసాలా పండుద్దని ఉద్దేశంతో బూత్ లేకుండా వాళ్ళు జోక్స్ పండవు కదా. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ హిట్ అయిందంటే దాంట్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి హిట్ అయింది. అట్లాగే ఈ సినిమా అట్లా వెళ్ళిపోయిందండి. సో మొత్తాన్ని చూసుకుంటే ముగ్గురు హీరో అని చెప్పేసి అనుకుంటున్నాం, దాని తగ్గట్టుగా హీరోయిన్ కూడా ఉండొచ్చు. సో మొత్తానికి చూస్తే కలర్ఫుల్గా ఉందనుకోవచ్చా మూవీని? మూవీ అయితే కలర్ఫుల్గా ఉందండి. ఎందుకంటే కామెడీ జోనర్లో కోరుకునే ప్రేక్షకులకు మాత్రం నవ్విస్తుంది. ఆ మధ్యన అతనికి సామాజిక వర్గంలో మంచి హిట్ వచ్చింది శ్రీ విష్ణుకి. సినిమాల సెలక్షన్ పరంగా బాగున్నాయి. అంటే వరుసపేట 2-3 ఫ్లాప్లు వచ్చినా ఒక హిట్ వస్తే ఆ హీరోకి ఇబ్బంది లేదు. శ్రీ విష్ణుకి ఏంటంటే మొదటి నుంచి కూడా అతనికి కొద్దిగా మంచి సినిమాలు పడుతూ ఉన్నాయి. మధ్యలో కొన్ని ఇబ్బంది పెట్టినా కానీ కొన్ని సినిమాలు మంచి సినిమాలు పడుతూ వచ్చినాయి. దాంతో ప్రూవ్ చేసుకుంటున్నాడు. అతను కామెడీ టైమింగ్ కూడా బాగానే ఉంది. ప్రియదర్శికి టైమింగ్ సంగతి మాకు తెలిసిందే కదా, పెళ్లి చూపుల దగ్గర నుంచి మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి. ఇక రాహుల్ రామకృష్ణ ఏంటంటే హీరో ఫ్రెండ్గానే ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు అతను. కాబట్టి ప్రియదర్శి అప్పుడప్పుడు హీరోగా మెరుస్తున్నా కానీ రాహుల్ రామకృష్ణ ఏంటంటే ఫ్రెండ్గానే ఉంటాడు అతను. ఆ ఫ్రెండ్ పాత్రల కోసమే పుట్టినట్టుగా అతని కోసం కూడా క్యారెక్టర్లు పడుతున్నాయి. అట్లా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మీదగా సాగే కథ ఇది ఓం భీమ్ బుష్ అనమాట. అట్లానే ఒకటి పేరు ఓము, ఒకటి పేరు భీము, ఒకటి పేరు బుష్ అని కాదు. మళ్ళీ అట్లా ఊహించుకుని వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఏంటంటే ఒక ఓన్లీ మ్యాజిక్ అంతే అదండి. సో మొత్తానికి సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పాటల పరంగా చెప్పుకోలేదు, లేదు సీన్ లేదు. ఇక సన్నీ ఎంఆర్ రికార్డింగ్ పర్లేదు, సినిమా తగ్గట్టుగా ఉంది. డైరెక్టర్ కూడా మరి కొత్త డైరెక్టర్ చెప్పాలంటే అతను కూడా మరి ఏంటంటే హర్ష కొనుగోంటికి ఈ సినిమా కొద్దిగా అంటే డైరెక్ట్ హిట్ అయితే ఇంకో సినిమా అవకాశం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళ. సో ఫ్రైడే రోజు రిలీజ్ అయింది కాబట్టి అప్ టు సండే దాకా ఆగితే ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియదు అనుకోవచ్చా, లేదంటే ఫస్ట్ డే రోజు ఇది సినిమాని హిట్ కోలోకి తోసేయచ్చు అంటారు? ఈ సినిమా హిట్ కోలోకి వెళ్ళిపోతున్నట్టే. మౌత్ టాక్ అయితే మంచిగా ఉంది.
సినిమాకి ఫస్ట్ రోజే మౌత్ టాక్ అయితే వచ్చింది. అంటే సెకండ్ హాఫ్ ఎప్పుడైనా సరే ఏ సినిమాకైనా సెకండ్ హాఫ్ హిట్ అయితే ఆటోమేటిక్గా సినిమా హిట్ టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కట్టి పడేసేసి ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తేలిపోయింది అనుకోండి, సినిమా ఫ్లాప్ అని చెప్తున్నారు. ఈ సినిమా ఏంటంటే స్టార్టింగ్లో ఒక గంట సేపు సుత్తేసి నష్టపెట్టినా కానీ అక్కడ ట్రాక్లో పడిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగు ఉంటుంది. స్టార్టింగ్లో ఏంటంటే అతిగా ఉంది, చాలా ఈ డైలాగులు అతిగా ఉన్నాయి, లేకపోతే ఈ కామెడీ అతిగా ఉంది, అతకలేదు, ఇలాంటి మాట వినిపించేవి అనుకునేవాడు మనసులో అనుకున్నారు. తర్వాత క్రమేపీ ట్రాక్లో ఎక్కిన తర్వాత పర్లేదని టాక్ వచ్చింది. కాబట్టి ఈ సినిమాకి మన ప్రేమలో హిట్, మన మధ్యన ప్రేమలో యూత్ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక డైరెక్ట్ సినిమా, మన తెలుగు సినిమా, ఇది కూడా ఆ రేంజ్కి రావచ్చు అనేది నా అంచనా. మొత్తానికి ఈ సినిమాకి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. కాకపోతే థియేటర్లకి వెళ్ళే ప్రేక్షకులు కొంతమంది ఉన్నారండి, ఒక వర్గం వాళ్ళు కామెడీకి. అదే ఒక పాన్ ఇండియా సినిమా అనుకోండి, దాదాపు ఇంటిలి పాది వెళ్తున్నారు పెద్ద తెర మీద చూడటానికి. ఇది తర్వాత నెల రోజుల్లోనే మనకి ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనుకున్న వాళ్ళు తప్ప వెళ్ళట్లా. అక్కడికి వచ్చేసరికి ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ సినిమాకి రేపు శనివారం ఆదివారం ఆ 2 రోజుల్లో ఈ సినిమా జాతకం తేలిపోద్ది. సో మొత్తానికి ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళే చెప్పారుగా, మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేసారు, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. ఇక రేటింగ్ పరంగా చూసుకుంటే నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.75. ఓకే. సో ఈ 2 రోజులు అయితే మటుకు ఇంకొంచెం రిలీజ్ అయ్యే సినిమాలకి ఇది పోటీ ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందంటారా? పెద్ద సినిమాలు లేవు కదండి, అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి చెప్పుకోదగ్గ సినిమాలో ఈ సీజన్ కాదనుకుంటా అసలు. బహుశా అన్ సీజన్ అనుకుంటున్నారో ఏంటో కానీ పెద్ద సినిమాలన్నీ లైన్లో లేవు. కాబట్టి ఆ కోవలోకి వచ్చేసరికి ఇది హిట్ కింద తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వచ్చినటువంటి సినిమా మొత్తానికి లాజిక్ లేకుండా హిట్ దిశలోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. సో ఇదండి మొత్తానికి ఓం భీమ్ బుష్ అనే సినిమా మాత్రం నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ మొత్తానికి మ్యాజిక్కే చేసిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.